స్వామి, ఇన్నాళ్ళు అజ్ఞానంతో గుళ్ళో ఉండే రాయే కదా అని చీప్ క్వాలిటీ ఫుడ్ కిలో ₹2 బియ్యం పామాయిల్తో నైవేద్యం చేసి పెట్టాను. కానీ తండ్రి, సాక్షాత్తు పరమేశ్వరుడని తెలిసిన తర్వాత అన్ని నెంబర్ 1 క్వాలిటీసే స్వామి. ఆరగించండి. భక్తితో కన్నప్ప పెట్టిన మాంసాన్నే తిన్నవాణ్ణి, నాకెందుకయ్యా ఇవన్నీ? అలా అనకండి స్వామి. ఈ ప్రసాదాన్ని తమరు ఆరగిస్తుంటే నా కళ్ళారా చూసి ధరించాలనుంది. ఈ లోపు ఆ మల్లిగాడు వచ్చాడంటే ఈ మహాప్రసాదాన్ని మందులో నంచుకుంటాడు. సాంబయ్య వచ్చాడు ఆ త్రాష్టుడు. సాంబయ్యో ఏంటి పంతులు, గుడిలో పెట్టాల్సిన ప్రసాదం అంతా సాంబయ్య ముందెట్టావు? ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు కదా. అంటే దైవం మనుష్య రూపేణ అని మనుష్య రూపంలో నిన్ను కాపాడిన దేవుడే కదయ్యా ఈ సాంబయ్య. ఛా, నీలో ఈ చేంజ్ నాకు బాగా నచ్చిందిరా. కానీ కానీ థ్యాంక్స్ మళ్ళీ. త్వరగా ఆరగించండి స్వామి, మళ్ళీ వాడొస్తాడు. సాంబయ్య ఓ పెగ్గేస్తావా? పెగ్గా తోరి అప్రాచుడా, కళ్ళు పోతాయి. పంతులు, నాకు తెలియక అడుగుతున్నాను. నిన్నగాక మొన్న వచ్చిన సాంబయ్య కాళ్ళు పట్టుకుని నొక్కుతున్నావు. ఇన్నాళ్ళుగా నీ కొంపలో ఉంటున్నాను, ఎప్పుడైనా నా కాళ్ళు పట్టావా? నీకు తెలిసింది కోడి కాళ్ళు మేక కాళ్లే కదా. ముల్లోకాల్లో ఉన్న మహాపురుషులంతా పూజలు తపస్సులు చేసుకునేది ఈ కాళ్ళ కోసం. సాంబయ్య, నువ్వు నా ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నేనేంటో నా కథ ఏంటో నీకు తెలియాలి కదా. చెప్పు. వద్దు స్వామి, వాడి సంగతి నీకు తెలీదు. కథంతా చెప్పి చివర్లో మిమ్మల్ని తిడతాడు, నన్ను కొడతాడు. తప్పెవరదురా? తప్పంటే విధి. విధి ఆడే వింత నాటకం. ఇంత ముందు ఎప్పుడు అడిగినా తప్పు శివుడిదనేవాడు, ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చేయండిరా. నేనేం మాట్లాడదు. ఓం నమః శివాయ. సాంబయ్య నువ్వు చెప్పు. తప్పు ఆ శివుడిదే. సబాష్. మరి శివుని తిట్టాలా వద్దా? తిట్టు, నేను తిడతాను. కొడుకునే నరికి చంపేసిన కసాయి, పరమ కసాయి, పిల్లనిచ్చిన మామనే చంపేసిన దుర్మార్గుడు, మహా దుర్మార్గుడు, నమ్మిన భక్తుల్ని అన్యాయంగా నట్టేయటం ముంచేసిన నయవంచకుడు. ఆ శివుడు నాకు అన్యాయం చేశాడు సాంబయ్య. ఆ శివుడి సంగతి మళ్ళీ ఏమిటా కోలాహలం? ఇవాళ ఫ్రెండ్షిప్ డే సాంబయ్య. ఫ్రెండ్షిప్ గుర్తుగా చేతికి ఓ బ్యాండ్ కట్టుకుని గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. మరి నీకెవరు కట్టలేదే? మదర్స్ డే రోజు అమ్ముందా, ఫాదర్స్ డే రోజు నాన్న ఉన్నాడా? కొత్తగా ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్ ఉండడానికి నేనున్నానుగా. నిరంతరం నీ హితం కోరేవాణ్ణి, ఎప్పుడూ నీ వెనుక తోడుగా ఉండేవాణ్ణి. నీకు నేను కడతాను. నేనొక్కడిని స్నేహితుడిని అనుకున్నాను, ఇంకొకరు ఉన్నట్టుంది. హాయ్. హాయ్ అండి. హలో. హాయ్. సాంబయ్య ఎవరూ లేని నాకు నేనున్నానని నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్ సాంబయ్య. మహి నమస్కారం అండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మీ మనసులో కోరిక నెరవేరాలని బ్లెస్ చేస్తున్నారు. మా ఓడంతా పాతకాలం మనుషులే. కమాన్. ఓ, లోక కళ్యాణార్థమా? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడదామని. చాలా థ్యాంక్స్. కుడి చేయండి. వస్తానండి. ఏమండి, 1 minute. ఇది కట్టిన తర్వాత అలాగే బలా చెప్పుకోవాలి కదండి. మరి మర్చిపోయా, రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. ఓకే, తప్పకుండా వస్తా. ఓకే. ఓ, ఈరోజు అందరం గుడికి వెళ్ళాలి కదా, నేను రెడీ అయి వచ్చేస్తాను. మీరు కూడా నాతో వస్తారా?
ఇవాళ పాక్షిక సూర్యగ్రహణం. గ్రహణం పట్టినప్పుడు గుడి తలుపులు మూసి గ్రహణం విడిచాక సంప్రోక్షణ చేసి తలుపులు తీస్తారు. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ల మీద ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందంట. అవును తల్లి, నీది కూడా అదే నక్షత్రం. నీకు దోషం పోవాలంటే గ్రహణం పూర్తయ్యాక గుడి కోనేట్లో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకోమని మన స్వామీజీ గారు చెప్పారు. గ్రహణ కిరణమా రా రా, నా కన్నెజాడ చూపించు. రా వీడి రా రా, మజారే కిరణమా మజారే. ఆ లోక వినాశక హేతువుని అంతం చేస్తాం. ఇదే మా శపథం. రాతి విగ్రహమునకే రసాగ్ని రగిలించితివి కదే. పండబారిన ఈ ఒంటికి పులకింత కలిగించితివి కదటి. వాట్ ఎ సర్ప్రైజ్! మీరు శివుడి గుడికి వచ్చారా? ఫ్రెండ్ పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళాలని నా ఫ్రెండ్ సాంబయ్య చెప్పాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళరండి. ఇప్పుడే వచ్చేస్తాను. మన లక్ష్యం వీడు కాదు, అది
చంపినా సరే వేల మంది అఘోరాలు కాశీ నుంచి వస్తారు, మహేశ్వరిని చంపి తీరుతారు. ఎవడి నీడపడ్డా, నిన్నెవడు ఆశపడ్డా వదలను. నువ్వు నాదానివి, నాకే సొంతం. మజారే మరి మజారే. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపినా సరే వేల మంది అఘోరాలు కాశీ నుంచి వస్తారు, మహేశ్వరిని చంపి తీరుతారు. మర్డర్కైనా అటాక్ అయినా ఏదో రీజన్ ఉంటుంది. మీకు బిజినెస్ లోను పర్సనల్ లైఫ్ లోను శత్రువులు లేరంటున్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడో కాశీలో ఉండే అఘోరాలు మహిని చంపాలనుకుంటున్నారంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదే మాకు అర్థం కావడం లేదు. మళ్ళీ నీ ప్రాణాలకు తెగించి మా అమ్మాయి ప్రాణాలు రక్షించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవయ్యా. ఇక నుంచి నువ్వు పరాయివాడివి కాదు, మా కుటుంబంలో ఒకడివి. మీలో ఒక్కడన్నారుగా, ఈ రోజు నుంచి మహికి నేనున్నాను. మీరంతా ధైర్యంగా ఉండండి. వస్తా. బాయ్.